చర్మం పైన గట్టిగా థిక్ గా లేయర్స్ వస్తున్నాయా? దురద బాగా వస్తున్నది. చలికాలం, ఎండాకాలం డ్రైనెస్ బాగా విపరీతంగా వస్తుంది. హలో అండి, నమస్తే. నేను డాక్టర్ కుమార్, డాక్టర్ కేర్, కాచిగూడ బ్రాంచ్. ఈ రోజు మనం చూసే కండిషన్స్ లో సోరియాసిస్ అనేది చాలా కామన్ స్కిన్ డిజీజ్, అంటే చర్మ వ్యాధి. సోరియాసిస్ అంటే ఏంటి? సోరియాసిస్ అంటే ఒక ఆటో ఇమ్యూన్ డిస్ఆర్డర్. ఆటో ఇమ్యూన్ డిస్ఆర్డర్ అంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అబ్నార్మల్ గా పనిచేస్తుంది. అంటే మన రోగ నివారణ శక్తి ఏదైతే ఉన్నదో అది నార్మల్ గా మన బాడీలో ఉన్న సెల్స్ కి అర్థం చేసుకోకుండా దాంట్లో అబ్నార్మల్ సెల్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అసలు ఈ ఆటో ఇమ్యూన్ డిసార్డర్ రావడానికి కారణాలు ఏంటిది? ఎక్కువగా స్ట్రెస్, మెంటల్ మరి ఫిజికల్ స్ట్రెస్. ఈ రోజు చూసే కండిషన్స్ లో అందరికీ మెంటల్ స్ట్రెస్, మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మెంటల్ స్ట్రెస్ ఉన్నప్పుడు మన సెల్స్ అనేది అబ్నార్మల్ గా పనిచేస్తాయి. ఎక్కువగా మెంటల్ టెన్షన్స్ తీసుకున్నప్పుడు, సరిగ్గా నిద్ర లేనప్పుడు, ఎక్సర్సైజ్ లేనప్పుడు, కంటిన్యూస్ గా లైట్స్ లో డెస్క్ మీద, కంప్యూటర్ మీద 8 hours 10 hours పనిచేసినప్పుడు మన బ్రెయిన్ అనేది నార్మల్ గా బాగా టెన్స్ సిచ్యువేషన్ లో జనరల్ గా అనుభవిస్తుంది. అంటే బాగా స్ట్రెస్ లో ఉంటున్నది. ఈ రోజు రిలేషన్షిప్ మన పేరెంట్స్ తో గానీ, ఫ్యామిలీతో గానీ, మన స్పౌస్ తో గానీ ఎక్కువగా ఈ రోజు మాట్లాడడం అనేది కూడా ఎవరికి టైం అనేది లేదు. ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు నార్మల్ గా మనిషికి మెంటల్ స్ట్రెస్ ఉండడం అనేది చాలా సహజం. కాకపోతే ఈ ఆటో ఇమ్యూన్ డిసార్డర్ ఓన్లీ దీని ద్వారానే వస్తుందా? అవును, ఓన్లీ అండ్ ఓన్లీ మెంటల్ స్ట్రెస్ ద్వారా ఎక్కువగా మనం చూసేది ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్. మరి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ లో ఎక్కువగా చర్మ వ్యాధిలో సోరియాసిస్ అనేది టాప్ మోస్ట్ లో ఉన్నది, టాప్ 5 లో ఉన్నది. సో సోరియాసిస్ రావడానికి కారణాలంటే మెంటల్ స్ట్రెస్, మెంటల్ ఫిజికల్. శారీరక కష్టం ఎక్కువగా లేకపోవడం వల్ల, అంటే ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల. సెకండ్, మానసిక ఒత్తిడి. మానసిక ఒత్తిడి, మెంటల్ టెన్షన్స్ లేనిది ఈ రోజు ఒక చిన్న పాప కూడా లేదు. మరి ఈ టెన్షన్ లో ఉన్న కాలంలో మనం ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ దాంట్లో కూడా సోరియాసిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? తప్పకుండా సోరియాసిస్ రావద్దు అంటే డెఫినెట్ గా ఇది ఒక చర్మ వ్యాధి. మెంటల్ టెన్షన్స్ ద్వారా ఇది స్టార్ట్ అయ్యేది. సోరియాసిస్ మెంటల్ ప్రాబ్లమ్స్ ద్వారా. ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేజర్ గా స్ట్రెస్ అనేది మేనేజ్మెంట్ అనేది సరిగ్గా మనకు రావాల్సి ఉంటుంది. స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటిది? స్ట్రెస్ అనేది ఎప్పటికైనా ఉంటుంది. మనం ఈ రోజు హైదరాబాద్ లో ఈవెన్ ఒక బైక్ అండ్ కార్ నడిపడం కూడా స్ట్రెస్ఫుల్ కండిషన్. కాకపోతే మనం దానికి వదులుకోలేము. డెఫినెట్ గా మనం కార్ అండ్ బైక్ యూజ్ చేయాల్సిందే. కాకపోతే ఎంత ట్రాఫిక్ ఉన్నా మనం బ్రెయిన్ కి, మన మైండ్ కి కామ్ ఉంచుకోవడం, దీనికంటే మనం స్ట్రెస్ మేనేజ్మెంట్. సిచ్యుయేషన్ అంటే మనం ఉన్న లైఫ్ లో పరిస్థితులు ఎప్పుడు మారవు. అది సరిగ్గైన పరిస్థితి ఉండొచ్చు, నెగటివ్ పరిస్థితి ఉండొచ్చు, చాలా స్ట్రెస్ఫుల్ కండిషన్ కూడా ఉండొచ్చు. కాకపోతే స్ట్రెస్ ఉన్నా కూడా మనం స్ట్రెస్ కి అలవాటు పడిపోవడం. ఇంకోటి, స్ట్రెస్ ఉన్నా కూడా మనం కరెక్ట్ అయిన మేనేజ్మెంట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. మరి సోరియాసిస్ అనేది హోమియోపతిలో తగ్గుతుందా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసార్డర్. బుక్స్ లో రాసిన ప్రకారంగా ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనేది ఎప్పుడు కూడా రివర్స్ కాదు, క్యూర్ కాదు అని చెప్తుంటారు. మరి మనం డాక్టర్ కేర్ హోమియోపతిలో ఎలా చెప్తున్నాము సోరియాసిస్ తగ్గుతుందంటే ఒకటే ఒక ఆన్సర్. మనం ఇచ్చేది కరెక్ట్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్. కరెక్ట్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటే ఏంటిది? ఎప్పుడైతే పేషెంట్ మా దగ్గర ఒక ప్రాబ్లం తీసుకొని వస్తారో అప్పుడు జనరల్ గా మేము సరిగ్గైన హిస్టరీ తీసుకుంటాము. ఆ హిస్టరీలో మీకు ఎగ్జాక్ట్ గా ఎక్కడ స్ట్రెస్ ఉన్నది, మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్, అవన్నీ అర్థం చేసుకున్న తర్వాత ఒక కరెక్ట్ అయిన మెడిసిన్ మేము ఏదైతే సెలెక్ట్ చేస్తామో దానికి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటారు. ఈ సరిగ్గైన కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఓన్లీ మన డాక్టర్ కేర్ హోమియోపతిలో అవైలబుల్ ఉన్నది. ట్రీట్మెంట్ కోసానికి మీరు వెంటనే మాకు కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.